జోగి రమేష్ ఇంటికి ఏకంగా జోగి రమేష్ చేసిన తప్పల్లా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును, వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ మీ చిప్పు రిపేర్ చేసుకోండి అయ్యా, ఇంత అన్యాయమైన పని మీరు చేస్తూ ఉన్నారు, ఇది ధర్మమేనా అని చెప్పి అడిగాడు. అంతకన్నా ఇంకా ఏమి చేసి అడిగింది కూడా లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అసహనం ఏ స్థాయిలోకి వచ్చింది అంటే ఇప్పుడే జోగి రమేష్ ఇల్లు చూసినాం. ఏకంగా యాసిడ్ బాటిల్స్తో, పెట్రోల్ బాంబులతో, యాసిడ్ బాటిల్స్ కూడా, ఇన్ఫ్యాక్ట్ బంగ ఉబ్బింది. గోడ చూస్తే యాసిడ్ మరకలతో గోడ అంతా ఇదైంది. యాసిడ్ మరకలతో, పెట్రోల్ బాంబులతో ఏకంగా ఇల్లంతా కూడా డోరు కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా చిన్నభిన్నమైపోయిన పరిస్థితి. అక్కడే ఎలక్ట్రికల్ ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్చెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ లైట్లు అంటుకొని ఉంటే, ఆ డోర్లు కాలి ఉంటే, ఇంట్లో కూడా వుడెన్ ఫర్నిచరు, మొత్తం కర్టన్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న 80 సంవత్సరాల వయసు. ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు. లేయలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇది చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. కేవలం ఒక బీసీ నాయకుడుగా ఎదుగుతా ఉన్నాడు అని, బీసీ నాయకుడిగా వాయిస్ ఉంది అని, ఆ బీసీ నాయకుని వాయిస్ను అనగదొక్కాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు చేయడం ఎంత మటుకు ధర్మమని అడుగుతా ఉన్నా.